ఈసారి నెల్లూరుకి వెళ్ళిందేమో 2 రోజులే కానీ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసాం. సాటర్డే అంతా ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి సండే రోజు అమ్మవారి దర్శనం చేసుకొని అండ్ ప్రశాంతంగా దోసపాయ తినడానికి అయితే విఘ్నేష్ ఫేమస్ పాయ సెంటర్కి అయితే వచ్చేసాము. అండ్ సండే కాబట్టి ముందు దర్శనం, తర్వాత నాన్ వెజ్. అండ్ ఫైనల్గా తిన్న తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో నేను చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వర్షాలకైతే ఎంత బాగా పూసిందంటే ఈ శంకు పువ్వులు చూసారా, రోజా పువ్వులు లాగా ఉన్నాయి పెద్ద పెద్దగా. అండ్ ఒక్కో మొక్కని ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడైతే నాటాను అనమాట. సో నాకు నచ్చిన మొక్కలన్నిటినీ అండ్ ఎంత బాగా పూలు పూస్తున్నాయో చూడండి. ఈ సీడ్స్ అయితే అసలు వస్తుందా రాదా అనుకున్నా, ఫైనల్గా ఫ్లవర్స్ని చూసిన తర్వాత నాకైతే చాలా ఖుషి అయిపోయింది. అండ్ తులసి పాటు గుర్తుందా, నెల్లూరు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పగిలిపోద్దని అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టాను. బట్ ఆ మొక్కల్లోంచి తులసి మొక్క ఎంత బాగుందో. మధ్యాహ్నం లంచ్కి అయితే అత్తయ్య నేను ఇద్దరు ప్రిపేర్ చేస్తున్నాం. ఈలోగా మా వారి చిన్నప్పుడు ఫొటోస్ చూస్తూ ఉన్నాం. ఫైనల్గా లంచ్ అయితే చేసేసాము. ఇంకా అత్తయ్య మామయ్యకి బాయ్ చెప్పి అయితే చెన్నైకి స్టార్ట్ అయిపోయాం అనమాట.